ఎంత అప్పు ఉన్నారు అని చెప్పి అడిగాం. 2 లక్షల లోపు ఉన్నటువంటి రైతుల లిస్ట్ ఇవ్వమని చెప్పాం. వాళ్ళు ఇచ్చిన లిస్టు బ్యాంకులు 32 బ్యాంకులు ఏవైతే ఉన్నాయో ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బ్రాంచులు అన్నీ కలిపి మాకు ఇచ్చిన లెక్క అది. మేము ఎవరిని అడగల. ఆ రోజుకి ఈ రోజుకి సీల్ చేసి పెట్టాం అంతే. టైం చెప్పాం వాళ్ళకి. ఆ స్టిప్యులేటెడ్ టైంలో మీకు ఎంత అప్పు ఉందో చెప్పండి, మేము కడతామని చెప్పాం. వాళ్ళు ఇచ్చారు. అది రైతు ఇచ్చింది కాదు, నేను చెప్పింది కూడా కాదు. ఆ ఖాతాలు తీసేసేదానికి లేదు, పెట్టేదానికి లేదు. కొంతమంది బ్యాంకులు ఏదన్నా పాత బాకీలు కూడా ఈ అకౌంట్లో పెట్టుంటే మేము చెప్పిన 18 అదే మిగతా ఇది కూడా కంప్యూటరైజే ఉంది. కానీ కొంతమంది ఇంటెన్షన్గా చేయలేదు. ఆ చేయని వాళ్ళ దగ్గరే ఈ ఫ్రాడ్ జరుగుద్ది బాబు. ఇందుట్లో కూడా ప్యాక్స్ లో కూడా సాఫ్ట్వేర్ ఉంది. కానీ ఆ సాఫ్ట్వేర్ వాడకుండా ఆడు ఇష్టం వచ్చినప్పుడు రాసేదానికి పెట్టుకొని రైతులకు నష్టం జరిగే పరిస్థితి ఉంది. మీరు చెప్పిన దగ్గర అవి కూడా వెరిఫై చేస్తాం. ఆ అమౌంట్ ఎవరు ఇచ్చెళ్ళారు? అరే ఆరోపణ కాదు, మీరు అర్థం చేసుకోవాల్సింది ఆ మూట ఎక్కడ పెట్టి వెళ్ళారు. రైతు భరోసా మూట ఎక్కడ పెట్టి వెళ్ళారు. పాత రైతు బంధునే ఇవ్వక 7,500 కోట్లు ఈ గవర్నమెంట్ వచ్చాక ఇచ్చింది కదా. మీ ముందే ఇచ్చాం కదా, అనౌన్స్ చేశాం కదా. ఒకే రోజు 7,500 కోట్లు వాళ్ళు ఇయ్యాల్సినటువంటి రైతు బంధు, ఆ ప్రభుత్వం అనౌన్స్ చేసినటువంటి రైతు బంధు ఇవ్వకపోతే మొన్న ఎన్నికల్లో కదా, జనవరిలోనో ఎప్పుడు ఆ 7,500 కోట్లు పాత బాకీ. అది 7,562 కోట్లు రైతు బంధుకు ఉన్నటువంటి డబ్బులు ఇవ్వకపోతే ఈ ప్రభుత్వం వచ్చాక చెల్లించింది. మేము ఇంకా రైతు భరోసా విధి విధానాలే ఇంకా నిర్ణయం కాలే. మిమ్మల్ని అందరితో మాట్లాడాలి, అసెంబ్లీలో చర్చించాలి. ఇప్పుడు రైతులతోటి మాట్లాడుతున్నాం, రైతు సంఘాలతోటి మాట్లాడుతున్నాం, తీరా మేధావులతోటి మీతోటి కూడా మాట్లాడాలి. దాన్ని ఏ రకంగా చేయాలో చెప్పిన తర్వాత దానికి కావలసినటువంటి నిధులు సమకూర్చుకుంటాం. ఇప్పుడు ఇది మాట ప్రకారంగా రాహుల్ గాంధీ గారి వాగ్దానం, ముఖ్యమంత్రి గారి యొక్క సాక్షాత్తు ప్రకటన ఉంది కాబట్టి అర్జెంటుగా రుణమాఫీ చేస్తున్నాము. రైతు భరోసా విధి విధానాలు వచ్చిన తర్వాత కూడా దానికి కూడా చేసే బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి. రుణమాఫీ ఖాతాలు ఎట్లా ఎంపిక చేస్తున్నారు సార్? 3-4 ప్రయారిటీలు చెప్తున్నారు మీరు. పిఎం కిసాన్ అని, తర్వాత రేషన్ కార్డు అని, కుటుంబం అని. ఇందులో దేని బేసిక్ లో ఎంపిక చేస్తున్నారు? మళ్ళీ మీకు మొదటికి వస్తారు. పాత పద్ధతిలోనే జరుగుతుంది. పాత పద్ధతిలో కూడా ఈ ఆహార భద్రత కార్డు ద్వారాగానే కుటుంబ నియంత్రణ జరిగింది. కుటుంబ నిర్ధారణ రేషన్ కార్డు వల్లే జరుగుద్ది. ఏ డేటా లేదు. అప్పుడు అవైలబిలిటీ డేటా రాసుకున్నారు. అవైలబిలిటీ డేటా ఏం పెట్టి చేశారు రఘునందన్ రావు గారు అన్న, రేషన్ కార్డే ఆధారం అండి కుటుంబం నిర్ధారణకి అన్నారు. దాంతో కుటుంబ నిర్ధారణ జరుగుద్ది. కుటుంబ నిర్ధారణ కార్డు ఆహార భద్రత కార్డు లేనటువంటి నా బోటోడు నీ బోటోడు ఉంటే పాస్బుక్ ద్వారా మేము నిర్ధారణ చేసుకొని ఆ కుటుంబాన్ని నిర్ధారించుకొని ఆ కుటుంబంలో ఉన్న 2 లక్షలు కూడా మేము రుణమాఫీ చేస్తాం. అది బ్యాంకులకు సంబంధించింది. 1 మంత్ లోపలనే. జీవోలో కూడా 30 రోజులు టైం పెట్టి అప్పున్న ఖాతాల్లో గోల్డ్ లోన్ ఉండొచ్చు. గోల్డ్ లోన్ వ్యవసాయానికి పెట్టింది దానికి నిర్ధారణ లేదు కాబట్టి దాన్ని పక్కన పెట్టాం. ఓన్లీ పంట రుణాలు, షార్ట్ టర్మ్ లోన్స్, ఆ సంఖ్య 44 లక్షల ఖాతాలు, 25 లక్షల కుటుంబాలు. ఏ డౌట్ ఉన్నా ఇప్పుడే వెరిఫై చేసుకోండి. మళ్ళీ మీరు ఎవరో చెప్పిన దాన్ని మీరు రాస్తే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. హైదరాబాద్ గోల్డ్ లోన్ నేను అందుకని పెద్ద నేను చెప్పింది అందుకని పాత పద్ధతిలోనే రుణమాఫీ జరుగుతుంది. ఏదైనా డిఫరెన్స్ ఉంటే చెప్పు. నేను అనలేదు. ఇప్పుడు 44 లక్షలు అన్నారు. దాంట్లో 3.5 lakhs ఆధార్ లో ప్రాబ్లం ఉన్న అకౌంట్స్ ఉన్నాయి. సో అవి లేకుండా 39, అవి కలిపితే 4 lakh అకౌంట్స్ లో ఆధార్ ప్రాబ్లం. మీకు చెప్పే ఫిక్స్ చేస్తాం. అది కూడా మిమ్మల్ని పిలిచే అనౌన్స్ చేస్తాం. లోన్ మీన్స్ లోన్ మేము చెప్పింది ఏంటి గురువు గారు, గురువు గారు పెరిగిన దానికి కూడా రేపు ఇస్తాం కదా అంటున్నా. 1,00,000కి పెరిగింది అనుకోండి,
రేపు 1,50,000లో పడుద్ది కదా అతంది. కానీ 3 విడతల వల్లనే కదా సార్ కన్ఫ్యూజన్. ఏం కాదు, అంటే ఇప్పుడు ఒకరికి వచ్చి ఇంకొకరు రావట్లేదన్న ఆందోళన ఎందుకు ఒకేసారి ఇవ్వడానికి కుదరదు? ఇవ్వు మూట. ఇప్పుడు ఫైనాన్స్ అంటే ఒకే రోజు బస్తా బస్తా రాదు. ట్యాక్స్ ఈ రోజు కట్టేవాడు ఈ రోజు కడతాడు, రేపు కట్టేవాడు రేపు కడతాడు. ఎప్పుడు కూడా ఆర్థిక పరిస్థితి రూపాయి రాక రూపాయి పోక. ఇవాళ ఎంత ఆదాయం వస్తే అంత ఆదాయాన్ని రేపు మేము డిస్పర్స్ చేయాలి. ఇక్కడ జీతాలు ఇవ్వాలి, మీ కథ ఇవ్వాలి, వెల్ఫేర్ చేయాలి. మిగిలిన దాన్ని తీసుకొచ్చి పార్టీ ఇచ్చినటువంటి వాగ్దానాలు, ప్రభుత్వం చెప్పిన మాటని నిలబెట్టాలి. కాబట్టి రిజర్వ్ బ్యాంకులో మనం ముద్ర కొట్టేదానికి లేదు. మొత్తం రిజర్వ్ బ్యాంకులో ఒకే రోజు ఇవ్వమంటే ఇచ్చేదానికి కూడా ఉండదు. లోన్ కూడా అంత ఇవ్వరు. దానికి కూడా FRBM కథ ఉంది. ఏ నెలకి ఎంత ఇవ్వాలో అంతే ఇస్తారు. దానికి మించితే కూడా ఇవ్వరు. కానీ ప్రభుత్వ ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకొని మాకు వచ్చే రాబడిని పెట్టుకొని మేము పలానా డేట్ లోపల ఇస్తామన్నాం. అది కూడా తప్పేనా? అధికారం వచ్చిన మొదటి పంట కాలానికే ఇస్తున్నాం. అది కూడా తప్పేనా? 4 సంవత్సరాలు ఇవ్వనటువంటి ప్రభుత్వం, 5 సంవత్సరాలు ఇవ్వనటువంటి ప్రభుత్వం, దేశంలో ఎక్కడా రుణమాఫీ చేయలేనటువంటి పార్టీలు మీరు అడగకుండా ఒక్క నెల రోజుల్లోనే మాకు ఇవాళ వచ్చిన రూపాయి ఇవాళ ఇచ్చినామండి. ఈ నెల ఆఖరికి మళ్ళీ ట్యాక్స్ వస్తుంది. ఆ ట్యాక్స్ తీసుకొచ్చి మళ్ళీ ఒక 10 రోజుల్లో ఇస్తాం. మళ్ళీ వచ్చే నెల ఆఖరికి ఇంకొక అమౌంట్ వస్తుంది. ఆ అమౌంట్ ఇస్తున్నాను. అది కూడా ద్రోహమేనా? అంటే ప్రభుత్వానికి వచ్చే ట్యాక్స్ అమౌంట్ను మరి నాది నీది ఇస్తారా? మనలో మరి ట్యాక్స్ కాకపోతే ఇంకేం ఆదాయం ఉంటది? ఇక్కడ ఒకటి జరుగుతుంది. ఇప్పుడు మీరు అన్నారు రూపాయి రాక రూపాయి పోతానికి గత సీఎం కేసీఆర్ మరి అదే నేను చెప్తున్నా. అరే పెండింగ్ పడితే మీరు ఆగస్టు తర్వాత మేము ఇక్కడే ఉంటాం, మీరు ఇక్కడే ఉంటారు కదా, ఊరేయండి. మరి అట్లా మాట్లాడతారు ఎందుకు? చెప్పాం, మాట చెప్పకపోతే, డేట్ చెప్పకపోతే మేము ఆగస్టులో చేస్తామని చెప్పాము. పంటకాలం మొదలైంది. మీ దయ వల్ల వర్షాలు కూడా మొదలైనవి. ప్రాజెక్టులోకి ఇవ్వాలే నీళ్లు రావటం మొదలుపెట్టింది. అందరం సంతోషంగా ఉన్నాం. రైతులు సంతోషంగా ఉన్నారు. వాళ్ళు నమ్మకంగా ఉన్నారు. ఈ ప్రభుత్వం చేస్తుందనే విశ్వాసంతో దున్నారు, విత్తనాలు నాటారు. అంతా కూడా మళ్ళీ రెడీగా దే ఆర్ ప్రిపేర్డ్. మనకెందుకు ఈ అయోమయం, మనకెందుకు ఈ ఆందోళన, మనకెందుకు ఈ కథ? దట్స్ వై ఐఎమ్ ఆస్కింగ్. రుణమాఫీ సక్సెస్ గురించి వరంగల్లో సభ పెట్టుకోవాలని చెప్పేసి చర్చ జరుగుతుంది. మొత్తం అయిన తర్వాత మొత్తం మీరు పెద్ద ఆయన చెప్పినట్టుగా అనుమానం లేకుండా అనుకున్న సమయంలో పూర్తయితే తప్పకుండా రేపు ముఖ్యమంత్రి గారు వెళ్తున్నారు. రాహుల్ గాంధీ గారిని కలిసి డేట్ కూడా తీసుకుంటాం. ఆయన ఎస్ అన్న డేట్ మీకు కూడా చెప్తాం. మీరు కూడా ఆ సభకు రావాలి. మా RCS గారికి ఆయన దగ్గర యంత్రాంగం ఉంది. మొత్తం ఎంక్వైరీ జరుగుతుంది. ఎంక్వైరీ జరగకుండా చెప్పకూడదు. కమిటీ అక్కడ మాకు ఆడిట్ ఉంది కదా, కోఆపరేటివ్ బ్యాంక్స్ ఆడిట్ ఉంది. ఎనీథింగ్ అదే సార్ ప్యాక్స్ సొసైటీస్ నార్మల్ గా ఆడిట్ చేస్తాం సార్. ఇట్లాంటి కేసెస్ అన్నిట్లో కూడా యాక్ట్ ప్రకారం 1964 యాక్ట్ ప్రకారం ఆడిట్ చేస్తా ఉన్నాం. దాంట్లో ఫైండింగ్స్ ని బట్టి వీళ్ళు ప్రొసీడ్. కమర్షియల్ బ్యాంకులో ఎక్కడా తేడా లేదు గురువు గారు. ఒక ప్యాక్స్ లోనే మాన్యువల్ ఉంది, సిస్టమ్ ఉంది. కానీ ఆడు సిస్టమ్ వాడకుండా ఆడు అవసరం వచ్చినప్పుడు ఆడికి అనుకూలంగా చేద్దామనే ఉద్దేశంతో అట్టి పెట్టుకొని ఉంటారు కొంతమంది. 2 లక్షల రుణమాఫీ మొత్తం వాళ్ళు ఇచ్చినటువంటి అప్పు అండి. మీరు నేను చెప్పింది కాదు ఇది. మా రైతులు మీకు ఎంత అప్పు ఉన్నారు అని చెప్పి అడిగాం. 2 లక్షల లోపు ఉన్నటువంటి రైతుల లిస్ట్ ఇవ్వమని చెప్పాం. వాళ్ళు ఇచ్చిన లిస్టు బ్యాంకులు 32 బ్రాంచులు బ్యాంకులు ఏవైతే ఉన్నాయో ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బ్రాంచులు అన్ని కలిపి మాకు ఇచ్చిన లెక్క అది. మేము ఎవరిని అడగల. ఆ రోజుకి ఈ రోజుకి సీల్ చేసి పెట్టాం అంతే. టైం చెప్పాం వాళ్ళకి. ఆ స్టిప్యులేటెడ్ టైంలో మీకు ఎంత అప్పు ఉందో చెప్పండి, మేము కడతామని చెప్పాం. వాళ్ళు ఇచ్చారు. అది రైతు ఇచ్చింది కాదు, నేను చెప్పింది కూడా కాదు. ఆ ఖాతాలు తీసేసేదానికి లేదు, పెట్టేదానికి లేదు. కొంతమంది బ్యాంకులు ఏదన్నా పాత బాకీలు కూడా ఈ అకౌంట్ లో పెట్టుంటే మేము చెప్పిన 18 అదే మిగతా ఇది కూడా కంప్యూటరైజే ఉంది. కానీ కొంతమంది ఇంటెన్షనల్ చేయలేదు. ఆ చేయని వాళ్ళ దగ్గరే ఈ ఫ్రాడ్ జరుగుద్ది బాబు. ఇందుట్లో కూడా ప్యాక్స్ లో కూడా సాఫ్ట్వేర్ ఉంది. కానీ ఆ సాఫ్ట్వేర్ వాడకుండా ఆడు ఇష్టం వచ్చినప్పుడు రాసేదానికి పెట్టుకొని రైతులకు నష్టం జరిగే పరిస్థితి ఉంది. మీరు చెప్పిన దగ్గర అవి కూడా వెరిఫై చేస్తాం. రైతు భరోసాకి ఇవ్వాల్సిన డబ్బులు రైతు రుణమాఫీ నుంచి లభించుకుంటే ఏం లేదు అని ఆ అమౌంట్ ఎవరు ఇచ్చేళ్ళారు? అట్టగా అరే ఆరోపణ కాదు, మీరు అర్థం చేసుకోవాల్సింది ఆ మూట ఎక్కడ పెట్టి వెళ్ళారు. రైతు భరోసా మూట ఎక్కడ పెట్టి వెళ్ళారు.
పాత రైతు బంధునే ఇవ్వక 7,500 కోట్లు ఈ గవర్నమెంట్ వచ్చాక ఇచ్చింది కదా, మీ ముందే ఇచ్చాం కదా, అనౌన్స్ చేశాం కదా, ఒకే రోజు 7,500 కోట్లు వాళ్ళు ఇయ్యాల్సినటువంటి రైతు బంధు ఆ ప్రభుత్వం అనౌన్స్